డే అనుకున్నారు. కానీ ఇలా ఉంటుందని మాత్రం అనుకోలేదు. చాలా మంది ఆశ్చర్యపోయారు. నేను ప్రోగ్రామ్ కన్నా ముందే టీచర్స్ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేశాను. చేసి ఆ రోజు మీ దగ్గర నేను మీకు ఒక ప్రామిస్ చేస్తాను. గ్రౌండ్ అవుట్ వర్క్ నేను చేస్తాను, ఇన్ వర్క్ మీరు చేయండి అని చెప్పాను. అవుట్ వర్క్ అంటే మన దగ్గరకు వచ్చే అతిథులను పిలిచే బాధ్యత నాకు అప్పచెప్పారు. ప్రిన్సిపాల్ గారు నాకు ఇచ్చిన బాధ్యత, బయట నుండి వచ్చే అతిథులను మీరు పిలవండి అంటే ఆ రోజు నేను ఏం చెప్పాను, 2 ఎంపీలను ఒక ఎమ్మెల్యేని పిలుస్తా అని చెప్పి మీకు చెప్పిన. కానీ ఇక్కడ పరిస్థితుల్లో రాను ఏమైందంటే ఇక్కడ ఎంపీలు రావడం వల్ల గొడవ తప్ప ఆర్పాటం తప్ప ఏముండదనే ఉద్దేశంలో ఒక బాగా చదువుకున్న వ్యక్తిని మన స్కూల్కు తీసుకురావాలి అనే తపనతో ఈరోజు రాష్ట్రంలో దేశంలోనే ఒక పేరొందినటువంటి జేడీ లక్ష్మీనారాయణ గారు అనే వ్యక్తిని మన పాఠశాలకు తీరువడానికి తీవ్ర ప్రయత్నం చేయాల్సి వచ్చింది. అతని దగ్గరికి కనీసం నాకు ఒక 8-10 రోజులు టైం పట్టింది అతను చేరడానికి. మామూలుగా నా మిత్రుల స్వయం వెళ్ళాను. నాకు 24, 25, 26 టైం లేదు, నేను బాంబే వెళ్తున్నా అని చెప్పాడు. అయినా నేను పట్టు వదలలేదు. విక్రమార్కుడులా ఈయన ఎవరితోనైతే మనకు సాధ్యమవుతుంది, వీళ్ళు చెప్తే విన్నే కాబట్టి ఆయన ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయాలనే పట్టుదల నాకు వేరే లేదుగా. నాకు ఎంపీలు మినిస్టర్లు మధ్య ఎట్టి పరిస్థితిలో శివసాయి స్కూల్లో జేడీ లక్ష్మీనారాయణ గారిని తీసుకురావాలి, అది తప్ప నాకు వేరే తప్పన లేదు. కాబట్టి మళ్ళీ నేను పనిచేసే వ్యవస్థ మీ అందరికీ తెలుసు, ఎన్టీవీలో క్రైమ్ రిపోర్టర్ రమేష్ వైట్లా అని వీళ్ళందరికీ మాస్ ఆయన పిలిస్తే ఈరోజు హైదరాబాద్ కమిషనర్ కూడా లేచి వస్తాడు. అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళాను. సార్, మా పిల్లలు మా వాళ్ళందరి కోరిక మేరకు జేడీ లక్ష్మీనారాయణ గారిని ఆహ్వానించాలనుకున్నా సార్. ఆయన అవమానానికి మీ సహకారం అవసరం, మేము వెళ్ళాం, మమ్మల్ని రిజెక్ట్ చేశారని చెప్తే ఓకే నేను ట్రై చేస్తాను అని నా దగ్గర ఒక రోజు టైం తీసుకొని నెక్స్ట్ డే సార్ దగ్గర టైం తీసుకొని అతను బొంబాయి పర్యటన క్యాన్సిల్ చేయించి మన శివసాయి స్కూల్కు ఆయన వచ్చేలా ఏర్పాటు చేసింది. ఆయన కూడా ఏదో స్కూల్ అంటే మామూలుగా ప్రైవేట్ స్కూల్లో ఎక్కడ పోయినా ఒక సిస్టమ్ ఉండదు. ఏదో వస్తలే 100 మంది 200 మంది 300 మంది అని అనుకొని ఉండొచ్చు పాపం. అదే టైంలో జనాకర్షణ అయినటువంటి ఈరోజు మన కాన్స్టిట్యున్సీలో మాస్ గా ఉన్న సవితారెడ్డి గారు, వారిని పిలవడంలో ఒక ప్రత్యేకత ఉంది. మన స్కూల్ ప్రారంభాన్ని రిబన్ కట్ చేసిన వ్యక్తి, మొదటి వ్యక్తి సవితా ఇంద్రారెడ్డి. దీపం వెలిగించిన వ్యక్తి జీబీకే రావు గారు. పూజా కార్యక్రమం నిర్వహించింది సౌందరరాజన్ గారు. మనకు ఆ రోజు 2 కంప్యూటర్లను గిఫ్ట్ ఇచ్చింది వర్మ గారు ఇప్పుడు లేరు, వారు చనిపోయారు కాబట్టి వారిని పిలవలేకపోయారు. దాని తర్వాత చీఫ్ గెస్ట్ అంటే వీళ్ళు మామూలు అతిథులు, వీళ్ళు అంటే వాళ్ళు ప్రారంభం చేశారు కాబట్టి వాళ్ళని తెచ్చాం. ముఖ్యంగా అతిథులు జేడీ లక్ష్మీనారాయణ గారు. ఆయన మంచి వక్త, హైకమాండింగ్ ఆఫీసర్, చాలా పెద్ద హోదాలు మెయింటెనెన్స్ చేసిన వ్యక్తి. ఆయన మన స్కూల్కు రావడం, ఈ స్థలమే పవిత్రంగా భావించుకోవాలి. ఆయన చెప్పిన 3 మాటలని చెప్పి మేడం అడిగింది. ఆ 3 మాటలు టీచర్లు కూడా వినలేదంటే పాపం వాళ్ళు ఎవరి పనిలో వాళ్ళు లీనమయ్యారు. ఇప్పుడు ఈ టైంలో అడగవలసిన సమస్య కాదది. ఆ 3 క్వశ్చన్లను మళ్ళీ ఒకసారి మీరు ఇదే టైంలో విద్యార్థులు కానీ, ఇప్పుడు నేను చెప్తున్నా కానీ మళ్ళీ దానికి విలువ ఉండదు, నేను మళ్ళీ అడుగుతా, మేడం మళ్ళీ అడుగుతుంది. మనది యూట్యూబ్ లో జేడీ లక్ష్మీనారాయణ గారికి పూర్తిగా స్పీచ్ ఉంది, అది డౌన్లోడ్ కావట్లేదు. కృష్ణ సార్ గారు చెప్పి దాన్ని ఒకసారి డౌన్లోడ్ చేసి పిల్లలందరికీ కూడా, టీచర్లకు పిల్లలకు జేడీ లక్ష్మీనారాయణ గారిని స్పీచ్ వినిపించవలసిందిగా కోరుకోవడమే కాదు,
శాసిస్తున్నాను కూడా. ఎందుకంటే ఆ మాటలు వినకపోవడంలో తప్పు లేదు. మీ పనిలో పూర్తిగా లీనమైపోయారు. అక్కడ పిల్లలను చూసుకోవాలి, ఇక్కడ ప్రోగ్రామ్ అంతా ఎలా చూసుకోవాలి, అక్కడ స్పీకర్ అంటే రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. దాంతో సమయస్ఫూర్తి కూడా అందరూ ఒకటేసారి రావడం. మనం అసలు కార్యక్రమం అనుకుంది 6 గంటలకు. సబితారెడ్డి గారు 4:30కి నేను వస్తున్నాను ఫోన్ చేసి